ఒక పక్క కేసీఆర్ కూతురైనటువంటి కవితక్క తన కుటుంబంలో జరిగినటువంటి అన్యాయాలు, తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయాలు బయట పెడుతుంటే, ఎలక్షన్లలో టీఆర్ఎస్కు పార్టీ ఏ విధంగా గెలిపిస్తున్నారు ప్రజలు అర్థం కావటం లేదు. ఒక పక్క అన్ని కేసులు వివరంగా విపులంగా అర్థమయ్యేటట్టు మాట్లాడుతుంటే కవితక్క, మరి ఓటర్లు ఎందుకు ఆ విధంగా ఓట్లు వేస్తున్నారో టీఆర్ఎస్ పార్టీకి అర్థం కానటువంటి ప్రశ్న. ఈ విధంగా ఉంటుంది అని అంటున్నారు రాష్ట్ర ప్రజలు. ఏమాత్రమైనా ఆలోచించి ఓటు వేయాలన్నా ఒక పక్క కూతురు చెప్తున్నది, ఒక పక్క కొడుకు చెప్తున్నాడు, ఒక పక్క మేనల్లుడు చెప్తున్నాడు. అదంటారు, ఇదంటారు, ఇదంటారు, అదంటారు, చివరికి అది ఇది అంతా మేమే చేసాము అంటున్నారు. ఒక పక్క 500 కోట్లు 100 కోట్లు దొరికినటువంటి ఆఫీసర్లు ఉన్నారు కూలేశ్వరం ప్రాజెక్టులో. ఒక పక్క ఫోన్ ట్యాపింగ్ కేసులు నడుస్తున్నాయి. ఇన్ని కేసులు బయటపడుతున్నా కూడా ఏ విధంగా ఓట్లు వేశారు ఈ ప్రజలు అని అంటున్నారు మేధావి వర్గం. ఆలోచించండి మీరు కూడా. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.